మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. నమస్కారం సార్. నమస్తే బచ్చన్. నేను స్టేజ్ మీద పాడిన పాట ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది. అది అసహ్యం, అసహ్యం, ఛీ, ఫు, అసహ్యం. నచ్చని వాళ్ళకి ఐఎమ్ సిన్సియర్లీ టెల్లింగ్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సారీ. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా ఇంత ఓపెన్ గా నా జోలికి వస్తే పగిలిపోద్దిరా అంటున్నాడు అంతే. నా జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. భలే చెప్పావురా, మీ ఇద్దరికి బాగా బలిసిందిరా. దీన్ని భూత పురాణం అంటున్నారు మీరు 5 సెకండ్లు పెట్టి. ఇదా భూత పురాణం? నా జోలికి వస్తే పగిలిపోద్ది అంటమ్మా భూత పురాణమా? ఒరే చారీ, నువ్వు కొంచెం నోటితో తగ్గించాలరా. ఐ స్టాండ్ బై దోస్ వర్డ్స్. దగ్గరకు వచ్చి చూడు, తెలుస్తుంది. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. సో నేను ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుందామని చేశాను అనమాట. ఏటి కొడదా నోటి దొరద వస్తే మిగిలేది బురదే, ఏం ఉపయోగం ఉండదు. మెయిన్ గా అశోక్ కుమార్ వేముల, నీకు 24 hours టైం ఇస్తున్నా. ఏ రత్నం సార్, 75mm రాడ్కి ఆవదం పూసుకునిరా. ఓకే సార్. నీకుందిరా రే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. रुको जरा सबर करो. బ్రేక్ న్యూస్. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ పై కేసు నమోదైంది. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. చంద్రహాస్ ఆడియో ఫంక్షన్ లో బూతు పాటలు పాడిన విన్నావుగా, మనోడే మార్లా గుంజి 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 ఈవెంట్ లో చంద్రహాస్ బూతు పాట చూసి వెళ్లిపోదాం అనుకున్నానని అన్నారు హీరో జేడి చక్రవర్తి. హీరో చంద్రహాస్ అనే వ్యక్తి ఒక వీడియో పెట్టాడు నన్ను బెదిరిస్తూ. ఏంట్రా మరి అంత కమెడియన్ లా కనిపిస్తున్నారా? ఎక్కేస్తున్నా. మంచి సినిమా బ్రహ్మాండంగా చూస్తారు, అంతేగాని ఇలాంటి బూతులు ఏంటి? నేనేమైనా కావాలని చేసినా మిస్టేక్ అలా జరిపోయింది అంతే. అసలు గుద్ద పగలది ఏంటి, ఆ భాష ఏంటి? ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. నిన్న నేను వీడియో పెట్టింది నీ మంచి కోసమే. అరే ఏం భాష ఇది? లేదు నేను ఇంకనే తిర్రేషాలు చేస్తా, నేను ఇట్లనే చేస్తా, నేను మోనార్కుని అనుకుంటే నీ కర్మ. కానీ నువ్వేమంటున్నావు ఇందాక వీడియోలో? ఎర్రరే నీకుందర రే, నీకుందర రే. చూడండి సార్, 24 గంటలు టైం ఇస్తున్నా, లేకపోతే నీ సంగతి చూస్తా అంటే. నువ్వు మంచోడివి అనుకున్నాను, ఇలాంటి పనులేంట్రా? ఎంతేస్తావా? రౌడీలు పంపుతావా? ఎంత తెరిచి కూర్చుంటారా ఇక్కడ? నిజం చెప్తున్నాను, కొట్టి అండర్వేర్ తో పరిగెత్తిస్తాను, పరువు పోతే మళ్ళీ తిరిగి రాదు. నీ మీద అసలు కేసు పెట్టాలి, ఈ పాటికే కోర్టులో కేసు వేయాలి, ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ నిషేధించాలి అని. భాష ప్రధానం. మాటలు బట్టి నీ వీడియో చూసినాక నాకు అర్థమైంది ఏంటి, నీ ఓన్ ఇంట్రెస్ట్, నీ తొత్తర, నీ నోటి దోల తప్ప వాళ్ళదేం తప్పు లేదు. ఇది రియలైజేషన్. రెండోది, నన్ను ఎర్రరే అని బెదిరిస్తున్నావు. నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు గుర్తుంటావు, నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు డైపర్లు వేసుకుంటూ తిరుగుతూ ఉంటావు. నువ్వు నన్ను ఎర్రరే అన్నావు చూడు, నన్ను పబ్లిక్గా బెదిరించావు, దీని మీద కేసు పెట్టాలి. నోటి దొరకతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్. ఇన్ కేసు నేను వెళ్ళేటప్పుడు పొరపాటున కాలు జారి మెట్టి మీద నుంచి కింద పడ్డా దానికి బాధ్యత నువ్వే అవుతుంది. దాన్ని కత్తులతోనూ బాంబులతోనూ చేద్దాం చూడకరా, కొంచెం ఇది ఉపయోగించు. ఇది పబ్లిక్ వాంగ్మూలం ముందే చెప్తున్నా నేను. ఇదంతా తొక్క తొండి తొర్రి, నేను ఒప్పుకోను. ఇదే గూ పగల దెంగు ఇట్లాంటి పదాలు వాడితే చీడ్చి కొట్టేవాడిని వాడిని. ఇదే నా పద్ధతి, ఇట్లనే మాట్లాడేది కాదు. నాకు చెప్పు, నేను తెలియక అడుగుతానా. ఇప్పటికి కూడా నువ్వంటే నాకేం కోపం లేదు, నువ్వు మంచి హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. నీకు బోల్డ్ అంత కెరీర్ ఉంది, ఇలాంటి యాటిట్యూడ్ వల్ల సినిమా హీరో ముందుకెళ్తాం అనుకుంటున్నావా? ఎంత ఘోరం జరిగిపోయిందిరా.